జై శ్రీమన్నారాయణ. ఇవాళ తిరుప్పావిలో 2వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ధనుర్మాసంలో 2వ రోజుకు ప్రవేశించాం. ఈ పాసురంలో ధనుర్మాస వ్రతం ఆచరించేవాళ్ళు చేయతగిన చేయతగని పనులను తెలియజేసింది గోదాదేవి. కిందటి పాసురంలో ఫలస్వరూపం, సాధ్యస్వరూపం, అధికారి స్వరూపం చెప్పబడింది. అధికారి చేయదగిన విడువదగిన విషయాల గురించి ఇక్కడ వివరించబడింది. வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிருசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து என்ன பரமனடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்னோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி உய்யுமாறெண்ணி ఉగందేలోరెంబావాయ్. వయ్యత్తు వాళ్వీర్గాళ్, ఈ లోకంలోనే పరమపద అనుభవం కంటే ఎక్కువ ఆనందాన్ని పొందే భాగ్యవంతులారా. పరమపదంలోని నిత్యసూరులు, ముక్త పురుషులు పరమాత్మ పరత్వాన్ని మాత్రమే అనుభవించగలరు. భూలోకంలోని వాళ్లకు ఆ ఆనందం ఎలాంటిదో తెలియదు. కానీ నందగోకులంలో కృష్ణుడు అవతరించిన కాలంలో పుట్టిన భాగ్యవంతులారా, అదృష్టం అంటే మీదే కదా. పరమాత్మ పరత్వాన్ని, సౌలభ్యాన్ని, సౌశీల్యాన్ని ఈ భూమండలంలోనే అనుభవిస్తున్నారు కదా. నామం నంపావెక్కి సెయ్యం కిరిసైగళ్ కేళీరో, మనం మన వ్రతం ఆచరించడానికి చేయవలసిన విధి విధానాలేమిటో వినండి. గోపికలు మేమే వ్రతం ఆచరించగలవాళ్ళం, కృష్ణుడే ఫలమునేయగలవాడు అని నమ్మినవాళ్ళు. వీళ్ళు అన్యులకు చెందినవారమని భావించేవాళ్ళు కారు, అన్యులను ఆశ్రయించేవాళ్ళు కారు. కానీ ఫలాన్ని పొందాలన్న త్వర ఉన్నవాళ్ళు. వీళ్ల నోముకు ఫలితం కూడా కృష్ణుడే. ఆయనకు మంగళాశాసనం చేయడం, కైంకర్యం చేయడమే ఫలమని విశ్వసించేవాళ్ళు ఈ గోపికలు. కానీ బాహ్యంగా ఊరి పెద్దల కోసం వ్రతం ఆచరిస్తున్నారు, వ్రత నియమాలను వింటున్నారు. వ్రతం అన్నాక నియమాలు ఉంటాయి కదా, అందుకని ఆ నియమాలను చెప్తున్నారు. వినేవాళ్ళు సావధానంగా వినాలి. పరధ్యానంగా ఉంటే చెప్పడం కుదరదు. వినేవాళ్ళు శాంతం వినలేరు. సరిగా విననప్పుడు ఆచరించడంలో కూడా లోపం ఏర్పడుతుంది. అందుకనే కేళీరో, వింటున్నారా, వినండి అని చెప్తోంది. పార్కడలుల్ పయ్యెత్తు ఎండ్ర పరమన్ అడిపాడి, క్షీరసముద్రం మీద మెల్లగా నిద్రిస్తున్న పరమాత్మ శ్రీపాదాలకు మంగళం పాడి. క్షీరసముద్రం మీద శేషసాయిగా నిద్రిస్తున్న పరమాత్మకు మెల్లగా మంగళం పాడి శ్రీమన్నారాయణుడు పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అనే 5 రూపాలతో ఉంటాడు. అందులో సులభో హితరోత్తర అన్నట్లుగా ముందరి రూపం కన్నా తర్వాతి రూపాలు సులభమైనవి. గోపికలు మొదటి పాసురంలో పరమాసుదేవుడైన శ్రీమన్నారాయణ్ణి స్తుతించారు. 2వ పాసురంలో పాలకడలిలో శేషసాయిగా ఉన్న వ్యూహవాసుదేవుణ్ణి స్తుతిస్తున్నారు. నెయ్యున్నోం పాలున్నోం అంటే నేతులు తినము, పాలు తాగము. తెల్లవారుజామునే స్నానం చేసి వ్రతానికి అంగంగా ఉపవాసం చేస్తాం. పరమాత్మ నామాలను పాడిన తర్వాత నేతులు తినము, పాలు తాగం. అంటే ఆయన నామ సంకీర్తన వలన మాకు కడుపు నిండిపోయింది. అందువల్ల వేరే ఆహారాలతో మాకు పని లేదు. ఇంతేకాదు, కృష్ణుని చేరేదాకా ఏ భోగ్య పదార్థాలు అనుభవించాం. మాకు దారక పోషక భోగ్యతలు కృష్ణుడే. ద్రావిడ భాషలో తాగడం అన్న పదాన్ని నీచ విషయంలోనే వాడతారు. అందుకనే పాలు తినము అని గోపికలు అంటున్నారు. నందవ్రజంలోని పాలు, పెరుగు, వెన్న అంతా కృష్ణుడి కోసమే. అందుకే గోపికలు నెయ్యున్నోం పాలున్నోం అంటున్నారు. అంటే కృష్ణుడికే అర్పించాలి తప్ప అవన్నీ మేము తినకూడదు, మేము తినలేము. కృష్ణుడికి పెట్టకుండా, కృష్ణుడు అనుభవించకుండా మేము తినలేము. కృష్ణుడిని చేరేదాకా వీరు ఉపవాస వ్రతం ఆచరిస్తారు. కృష్ణుడు లేకుండా నేతులు తినము, పాలు తాగము. కృష్ణుడితో కూడిన తరువాత నేతులు, పాలు రుచించవు. ఆయన్ని చూసాక ఇవి రుచించవు. అందుకని నేతులు తినము, పాలు తాగము. నాట్కాలే నీరాడి, తెల్లవారుజామునే స్నానం చేసి. ప్రపన్నులు బ్రహ్మ ముహూర్తంలోనే స్నానం చేస్తారు.
అందుకే గోపికలు కూడా తెల్లవారుజామునే స్నానం చేస్తారు. విరహ తాపాన్ని తగ్గించుకోవడానికి సూర్యుడి వేడి తగిలి నీరు వేడెక్కక ముందే నదిలో దిగి అవగాహన స్నానం చేయాలి. కృష్ణుడు వచ్చేలోపుగానే స్నానాధికాలు పూర్తి చేసి సిద్ధంగా ఉండాలి. అందుకని నాట్కాలే నీరాడి మయ్యిట్టెഴുదోం మలరిట్టు నాంబుడియోం కాటుక దిద్దుకోము పూలు ముడుచుకోము. కృష్ణుడు ఈ గోపికలకు అలంకారం చేస్తాడట. అందుకని వీళ్ళు స్వయంగా అలంకారాలు చేసుకోరు. వీరి అందాలను అనుభవించాల్సిన కృష్ణుడే లేనప్పుడు అలంకారాలతో పనే ఉంది. అందుకని అలంకారాలు చేసుకోము. కృష్ణుడే వచ్చి కంటికి కాటుక దిద్ది తలలో పూలు ముడిస్తే మా పరతంత్రత చేత అడ్డు చెప్పం. కానీ కృష్ణుడే దగ్గర ఉండగా కాటుకతోనూ పూలతోనూ మాకు పనేమిటి? అందుకనే మయ్యిట్టెഴുదోం మలరిట్టు నాంబుడియోం సెయ్యాదన సెయ్యోం, మా పెద్దలు చేయని పనులు మేము ఎప్పటికీ చెయ్యం. ప్రపన్నుల స్వరూపాన్ని తెలియజేసే మాట ఇది. రాగద్వేషాలు వదిలి శమధమాదులు అలవాటు చేసుకోవాలి. శాస్త్రం చెప్పిన మన పెద్దల మార్గాన్ని మనం ఆచరించాలి అనేదే ధర్మసూక్ష్మం. గురుకులంలో ఆచార్యుల దగ్గర సకల శాస్త్రాలను అభ్యసించి స్వస్థానానికి వెళ్ళే శిష్యులతో ఆచార్యులు ఎప్పుడైనా ఆచరణలో సందేహం వస్తే పెద్దల ఆచరణను చూసి తెలుసుకోమని చెప్తారు. భగవద్గీతలో కృష్ణుడు యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని చెప్పాడు. తీక్కురులై సెన్రోదోం, చేరి చెడు మాటలు చెప్పము. చెడు మాటలు చెప్పడం కృష్ణుడికి ఇష్టం ఉండదు. కృష్ణ భక్తులు చెడు మాటలు మాట్లాడరు, కొండేలు చెప్పరు. సీత అశోకవనంలో తనను హింసించిన వారి గురించి ఒక్క మాట కూడా రాముడితో చెప్పలేదు. పైగా రాక్షస స్త్రీలు అడగకుండానే వారిని రక్షిస్తానని మాట కూడా ఇచ్చింది. అందుకని మేము కూడా చెడ్డ మాటలు చెప్పము, పని కట్టుకొని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అసలే చెప్పము. తిక్కురళై సెన్రోదం అయ్యము పిచ్చయ్యం ఆందనియం కైగాట్టి, యోగ్యులైన వారికి తగిన కాలంలో వారి వైభవానికి తగినట్లుగా తమ శక్తి కొద్దీ చేసేది దానం. బ్రహ్మచారులకు సన్యాసులకు తగిన రీతిగా ఇచ్చేది భిక్ష. భగవద్ అనుభవం తెలియజేయడం అయ్యం, భాగవత అనుభవం తెలియజేయడం భిక్ష. భగవంతుడి స్వరూప రూప గుణ విభవ జ్ఞానాన్ని అందించడం అయ్యం, స్వరూప జ్ఞానాన్ని అందించడం భిక్ష. ఉయ్యుమారెణ్ణి ఉగందు, ఉజ్జీవించే మార్గాన్ని తెలుసుకొని ఉన్నతంగా దేహ శౌచం కోసం పవిత్ర జలంలో స్నానం చేసి ఆత్మ శౌచానికి భగవద్గుణ అవగాహన స్నానం చేయాలి. దేహ అలంకారాలను విస్మరించి ఆత్మాలంకారాలైన జ్ఞానభక్తి వైరాగ్యాలను సమకూర్చుకోవాలి. పెద్దలు ఆచరించినవే ఆచరించాలి, దాన ధర్మాలు చేయాలి, భగవద్గుణ వైభవం భాగవత గుణ వైభవం తెలుసుకోవాలి అని ఈ పాసురంలో ఆండాళ్ తల్లి మనకు ఉపదేశించింది. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిகளே శరణం.